రైలు ప్రయాణికులను దోచుకోవడానికి కొందరు దొంగలు ఏకంగా రైల్వే సిగ్నళ్లను ట్యాంపరింగ్ చేస్తూ ఉండటం ఉన్నతాధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు రైలు క్రాసింగ్ నిమిత్తం ఆగినప్పుడు తోటి ప్రయాణికుల్లా ప్రయాణిస్తూనో రైళ్లలో దొంగతనాలు చేసి పారిపోయేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీలో నుంచి చేతులు లోపలికి పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. ఇటీవలి కాలంలో మాత్రం రైళ్లను సిగ్నల్ ఉన్న చోట ఆపేలా చేసి మరీ దొంగతనం చేసేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు, రేణిగుంట సమీపంలోని ముంగిలిపట్టు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా తుమ్మల చెరువులో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి మరీ దొంగతనం చేసినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రైలు దొంగతనాలు, దోపిడీలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తుమ్మల చెరువు దగ్గర జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గత వారంలో పల్నాడు జిల్లాలో 3 చోట్ల రైలుకు సంబంధించిన దోపిడీలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. అయితే 2 రోజుల క్రితం శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి చర్లపల్లి వెళ్తున్న స్పెషల్ ట్రైన్ని న్యూ పిడుగురాళ్ల జంక్షన్లో అక్కడ ఆపేయడం జరిగింది. పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడ్డారు దొంగలు. పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి రైలును నిలిపివేసి అక్కడ ప్రయాణికుల బోగీల్లోకి ఎక్కి దొంగతనానికి పాల్పడ్డారు. పూర్తిగా 2 మహిళల మెడలో నుంచి ఆభరణాలు ఎత్తుకుపోయిన పరిస్థితి. ఈ సంఘటన జరిగి 24 గంటలు కాకముందే మళ్ళీ తుమ్మల చెరువు దగ్గర ట్రైన్ను నిలిపివేసి అక్కడ దొంగతనానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రైల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దొంగలు అక్కడి నుంచి అక్కడికి పరారయ్యారు. అయితే ఇప్పుడు గతంలో ఏంటంటే ముందు స్టేషన్లో దొంగలు రైల్లోకి ఎక్కి ఆభరణాలు శుభ్రంగా ఒలుచుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడన్నా నిర్మాణం ఉన్న ప్రదేశాల్లో పూర్తిగా చైన్ లాగి ట్రైన్ని ఆపేసి పారిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారు. అంటే సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల పూర్తిగా రైలు అయితే నిలిచిపోతుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని షార్ట్ సర్క్యూట్ ద్వారా దగ్ధం చేయటం వల్ల కానీ, లేకపోతే ఆ బాక్స్ని పాల్గొట్టడం వల్ల కానీ, లేకపోతే ఆ బాక్సులో వెళ్ళే కేబుల్ను కట్ చేయడం వల్ల కానీ సిగ్నల్ ట్యాంపరింగ్కు ఈజీగా పాల్పడవచ్చు. అయితే దొంగలు మాత్రం ఇప్పుడు బీహారు అలానే మహారాష్ట్రకు చెందిన దొంగలు మాత్రం పూర్తిగా ఆ సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి రైలుని ఆపి దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఒక ట్రాక్ మీద వెళ్ళే ట్రైన్కి సంబంధించి సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడితే అక్కడే ఆ ట్రైన్ ఆగిపోతూ ఉంది. వెంటనే లోకో పైలట్ ఆ వెనుక స్టేషన్కి కానీ ముందు స్టేషన్కి కానీ వెంటనే సమాచారం అందించాలి. కానీ ఒకవేళ అలాంటి సమాచారం అందించలేని పరిస్థితుల్లో అదే ట్రాక్ పైన ముందు కానీ వెనుక కానీ కనుక రైలు వస్తే ఖచ్చితంగా ఆగి ఉన్న రైలును ఢీకునే అవకాశం ఉంది. దీనివల్ల సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల పూర్తిగా రైలు ఢీకునే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దొంగలు మాత్రం పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడటం వల్ల రైలు ఢీకునే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పల్నాడు జిల్లా.